ఎంతో మంది యాక్టర్స్ వస్తారు, ఆపర్చునిటీ ఉందా అని అడుగుతూ ఉంటారు. మనలో చాలా మంది కూడా ఇప్పుడు సర్చింగ్ ఫర్ ఆపర్చునిటీస్, కానీ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. దాంట్లో కిరణ్ అనేది 10 సంవత్సరాల పాటు కష్టపడి పైకి వచ్చినాడుగా, 3 years లోనే కష్టపడి తన స్థానాన్ని సంపాదించుకున్నవాడు. అందరూ అంటున్నారు బయట ఎవరు రైడు బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ చేస్తున్నాడు, పెద్ద పెద్ద ఫిలిమ్స్ అనౌన్స్ చేస్తున్నాడని. నిజంగా నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి, షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చాను. మా నాన్నగారు ఎక్కడ ఉన్నారు, ఈజ్ అ ఫార్మర్. మీది ఒక పల్లెటూరు కదా, ఆ ఊర్లోని ఓన్లీ 40 నుంచి 50 ఇళ్ళు ఉంటాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది తన జర్నీ. కిరణ్ బోర్ అన్నయ్య ఉంటుంది, వాళ్ళ ఇల్లును ఊరు మొత్తం తిరిగి చూడాలనిపించి వచ్చాను. ఈ వస్తుంటే ఈ ఊరికి అసలు రోడ్డే లేదు, బస్సులే రావు అసలు. అయ్యో, అసలు బస్సు సదుపాయం లేదు, రోడ్డు సదుపాయం లేదు, స్కూల్ కూడా లేదని చెప్పారు ఊర్లో అడిగితే. అయ్యో, ఇప్పుడు హీరోగా ఎదిగి మంచి మంచి సినిమాలు చేసి మొత్తం యావత్ తెలుగు జనాలందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. సో హ్యాపీ. నాకు వీలైనంత మంచి సినిమాలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అందరిలాగే క్యాజువల్ గా బీటెక్ అయిపోగానే జాబ్ చేయాలి, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వెళ్ళడం బెంగళూరులో జాబ్ చేయడం. దెన్ ఆల్ ఆఫ్ సడన్ జాబ్ చేస్తుంటే లైఫ్ కొంచెం మీద ఈజీగా వెళ్ళిపోతూ ఉండడం అనిపించడం. నాకు గిరీష్ అని ఒక ఫ్రెండ్ ఉండేది, తను ఇలా షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాం రా నువ్వు చేయరా అంటే, అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ బాగా బజ్ ఉండే. మనం ఏదో ఒకటి చేద్దాం అది ఇది ఏమీ తెలియకున్నా, ఒక అసలు కెమెరా అంటే తెలియదు, ఏమీ తెలియదు, ఒక అమాయకంగా వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేశాను. అందరికీ అది నచ్చింది. దెన్ సమ్హౌ ఇన్ ద ప్రాసెస్ ఐ రియలైజ్డ్, ఓకే నేను పనికొస్తానేమో ఇక్కడ, లెట్స్ ట్రై అని. ఏమీ లేదు, హైదరాబాద్కి వచ్చినప్పుడు లిటరల్లీ 5,000-10,000 కోసం చూసిన రోజులు ఉన్నాయి. రూమ్ రెంట్ కట్టలేక రూమ్ షేరింగ్ లో ఉండవు అని. నేను ఫస్ట్ నాకు సినిమా కన్నా గోడ మీద మన పోస్టర్ చూసుకోవాలన్నది ఎక్కువ ఉండే. మా ఊర్లో రాయచీట్లో ఒక బస్ స్టాండ్ దగ్గర వెళ్తుంటే మొత్తం సాయి, గౌతమ్, ప్రసాద్ అని అన్ని పోస్టర్లన్నీ కలిపింటారు అనమాట. మన పోస్టర్ ఏదో రోజు ఇక్కడ వస్తుందా అని ఒక చిన్నది ఉండే. ఆ పోస్టర్ చూసినప్పుడే మంచి హై, మంచి కామ్, మంచి స్మైల్ ఉంటుంది, కానీ లోపల చాలా బర్నింగ్ ఫైర్ ఉందన్నమాట. నాకు అదైతే తెలుసు. కాస్ట్యూమ్ కళ్ళజోడు చూస్తే అర్థం కావట్లే, మాస్ కిరణ్, ఐ నో యు ఆర్ ఎ టాలెంట్ టు లుక్ ఫర్. డెఫినెట్గా ప్రేక్షకులు నేను ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తారు. కిరణ్ అంటే నాకు యాక్టర్గా కాకుండా మనిషిగా కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలానే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ వెళ్తున్న మీ జర్నీ చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా పైలీకి త్వరలోనే వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తమ్ముడు ఒక హీరో, మన అన్నలో ఒక హీరోని చూస్తాం, మన పక్కింటి అబ్బాయిలో ఒక హీరోని చూస్తాం. ప్రతి ఇంట్లో ఒక హీరో ఉంటాడు, కానీ అందరి ఇళ్లలో ఉండే హీరో కిరణ్. నీ స్టోరీ చూస్తుంటే బ్రదర్, కష్టం అనేది ఎప్పుడు వేస్ట్ అవ్వదు. సో థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ దిస్ హార్డ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ షోయింగ్ ద తెలుగు ఇండస్ట్రీ దట్ అండ్ డూయింగ్ ఇట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ మై హార్ట్. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, కిరణ్ జర్నీకి నేను #1 ఫ్యాన్ని. కిరణ్, యు ఆర్ సో ఇన్స్పైరింగ్, ఐ కాంట్ టెల్ యూ. నీలో ఎంతో శక్తి ఉంది కిరణ్, నువ్వు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. యు ఆర్ ఆన్ అ పాత్ ఆఫ్ యువర్ ఓన్. ఏమీ కానీ నన్ను షార్ట్ ఫిలిమ్స్ నుంచి నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు యూట్యూబ్లో నా ఫస్ట్ ఫిలిం గచ్చిబౌలి దగ్గర నుంచి నాకు రే నీ వాయిస్ బాగుంది, నీ మొహం బాగుంది, బాగానే ఉన్నావు, బాగానే చేస్తున్నావు అని కమెంట్ పెట్టి, మీరు లేకపోతే నేను లేను. మీ ఊరు దగ్గరికి మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు అర్థమైంది కిరణ్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో అని చెప్పి. ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ప్రతి ఒక్కరికి, నన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.